శివానందలహరి రోజుకో శ్లోకంలో ఈరోజు 7వ శ్లోకం. మనస్తే పాదాబ్జే నివసతు వచః స్తోత్ర ఫణితో కరౌ చాభ్యార్చాయాం శ్రుతిరపి కథా కర్ణన విధౌ తవ ధ్యానే బుద్ధిర్నయనయుగళం మూర్తి విభవే పరగ్రంథాన్ కైర్వా పరమశివ జానే పరమతః పరమశివ జానే పరమతః. మనస్తే పాదాబ్జే నివసతు వచః స్తోత్ర ఫణితో కరౌ చాభ్యార్చాయాం శ్రుతిరపి కథా కర్ణన విధౌ తవ ధ్యానే బుద్ధిర్నయనయుగళం మూర్తి విభవే పరగ్రంథాన్ కైర్వా పరమశివ జానే పరమతః పరమశివ జానే పరమతః. ప్రతి పదానికి మనం అర్థం చూసుకుందాం. దీంట్లో పరమశివుడు ఓ పరమశివ అంటున్నారు, ఆయన సంబోధిస్తున్నారు. హే పరమశివ అంటే ఓ పరమశివ, మనస్సు, తే నీ యొక్క, పాదాబ్జే పాదపద్మమునందు, వచః వాక్కు, స్తోత్ర ఫణితౌ స్తోత్ర పఠనము చదువుట యందు, కరః చేతులు, అభ్యర్చాయాం పూజ యందును, శృతి చెవులు, కథాకర్ణన విధౌ నీ చరిత్రలు వినుట యందును, బుద్ధి తవ నీ యొక్క, ధ్యానే ధ్యానమునందును, నయన యుగళం నా కన్నులు, మూర్తి విభవే నీ దివ్య మంగళ విగ్రహం యొక్క చక్కదనమందు, నివసతు అంటే స్థిరపడి ఉండు కాక, అతః పరం ఇంక మీద, కైర్వా ఏ ఇంద్రియముల చేత, పరగ్రంథాన్ నీ కైంకర్యమునకు వ్యతిరేకమైన గ్రంథములు, జానే తెలుసుకొనుటలో. ఈ శ్లోకంలో మనకి ఆదిశంకరాచార్యుల వారు, ఓయి పరమశివ, నాకు ఇతరులతో పని లేదు, కేవలం నా పని మొత్తం నీతోనే స్వామి అంటూ మొదలు పెడతారు. అర్థం తెలుసుకుందామండి. ఆ అర్థం ఏంటో ఏం చెప్తున్నారంటే, ఈ శ్లోకంలో ముఖ్యంగా మనలో ఉన్న ఇంద్రియాల గురించి, వాటిని అటు ఇటు వెళ్లకుండా మన స్వాధీనంలో ఉంచుకొని ఆయన పైన మనస్సుని ఎలా నిలిపి ఉంచాలి అన్న విషయం గురించి చెప్తున్నాడు. ముందు మనం అసలు ఈయన ప్రస్తావించిన ఈ శ్లోకంలో ప్రస్తావించిన ఇంద్రియాలు ఏమిటో చూద్దాం. ఫస్ట్ మనస్సు, ఒకటి మనస్సు, 2 వాక్కు, చేతులు, చెవులు, బుద్ధి, నేత్రము అనే 6 ఇంద్రియాల గురించి ఈ శ్లోకంలో మనకి ప్రస్తావన తీసుకొని వచ్చారండి. ఈ శ్లోకంలో కట్లా మనకి ముఖ్యమైన అంశం ఇంద్రియ ప్రస్తావన. ఏం చెప్తున్నారు ఆయన? ఓ ఈశ్వర, నా మనస్సు ఎల్లప్పుడూ నీ పాద పద్మమునందు అంటే నీ పాదాల పైన, నా వాక్కు ఎప్పుడు నీ స్తోత్రాలను పఠించటంలోనూ, నా చేతులు ఎప్పుడు నిన్ను పూజించటంలోనూ, నా చెవులు ఎప్పుడు అంటే కర్ణములు అంటే చెవులు, నా కర్ణములు నీ కథా శ్రవణమునందును, నా చేతులు నా నేత్రములు నీ దివ్య రూపంను దర్శించటం మాత్రమే లగ్నమై ఉండేలా చూడు స్వామి అని చెప్తున్నారు. కొంచెం వివరంగా తెలుసుకుందామండి. ఇన్నిటినీ ఇచ్చావు నాకు ఇంద్రియాలని, ఆ ఇంద్రియాలన్నిటితో నీ ధ్యానమే నేను చెయ్యాలి, అలాంటప్పుడు నాకు ఇతరులతో పని లేదు అంటూ సంబోధిస్తున్నారు. ఓయి పరమశివ, నాకు ఇతరులతో పని లేదు, నిరంతరం సంచలించిపోయే నా మనస్సుని నీ పాదాబ్జాలపై నిశ్చలంగా నిలబడనివ్వు స్వామి. ఒకవేళ మోసపోయి ఆ మనసు అన్యమైన చోట తిరుగుతూ ఉంటే
అక్కడ ఉన్నవి కూడా నీ పాదాలే కానివ్వు. ఎంత అందంగా అడుగుతున్నారు చూడండి. అంటే మన మనస్సు చంచలిస్తూ ఉంటుందన్నమాట. అలా ఒకవేళ చంచలమైపోయి మోసపోయి నా మనసు అన్యమైన చోట తిరుగుతుంటే అక్కడ కూడా ఉండేవి నీ పాదాలే కావాలి స్వామి అని చెప్తున్నారు. వ్యర్థ ప్రసంగాలు మాని నా నా వాక్కులు నీ స్తోత్రం మాత్రమే చదివేలాగా చెయ్యి స్వామి. మనం ఏం చేస్తుంటాం, పొద్దుగూకులు ఏదో ఒక వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉంటాము. అలా వ్యర్థమైన మాటలు వ్యర్థమైన ప్రసంగాలు చెయ్యకుండా అవన్నీ మానేసి నా వాక్కులు నీ స్తోత్రం మాత్రమే పలికేలా చెయ్యి స్వామి. నా నోటి నుండి వచ్చే ప్రతి మాట నీ స్తోత్రమే కావాలి. కాబట్టి ఆయన మాటలే స్తోత్రాలు. కాబట్టి 700 స్తోత్రాలు అలవోకగా రాశారు ఆయన. నా నోటి నుండి వచ్చే ప్రతి మాట నీ స్తోత్రమే కానివ్వు. నా చేతులు ఎప్పుడు నీ పూజ మాత్రమే నిరంతరాయంగా చెయ్యనివ్వు. నా చేతులతో నేను వేరే పని ఏమి చెయ్యొద్దు స్వామి. ఎప్పుడు నిరంతరం నీ పూజ మాత్రమే చెయ్యనివ్వు. నా ప్రతి చర్య నీ పూజే కావాలి. ఇక నా చెవులు నీ కమనీయమైన కథలను వినడంలోనే ఆసక్తిని చూపించాలి స్వామి. అలా అనుగ్రహించు నన్ను. వింటున్న ప్రతి శబ్దమందు నీ కథలే నిండు ఉండాలి. నా బుద్ధి నీ ధ్యానమందే నిమగ్నం కావాలి. నా కళ్ళు నీ మూర్తి వైభవాన్ని, అంటే నా కన్ను తోయి, అంటే మొత్తం నా కళ్ళంతా ఆయన కళ్ళంతా అంట నీ మూర్తి వైభవాన్ని దర్శించగలిగేలాగా అటువంటి స్థితిని సాధకులకు అందించే గ్రంథాలు మతాలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ అవన్నీ నాకు వద్దు స్వామి. నా కళ్ళెప్పుడు నీ మూర్తి వైభవాన్ని నిండిపోయి ఉండేలాగా నాకు అనుగ్రహం ఇవ్వు స్వామి అంటున్నారు. ఇందులో ఇంకొకటి ముఖ్యమైన విషయం చెప్పారు. ముఖ్యమైన విషయం అండి, అది చెప్తాను, బాగా వినండి. ఏం చెప్తున్నారు? ఈ ప్రపంచంలో అసలు వేరే మతాలు వేరే గ్రంథాలు నాకు అవసరం లేదు స్వామి. నీ దైవ చింతన మాత్రమే, నీపై చింతన మాత్రమే చాలు. ఇంకా నాకు ఇతరులతో నిన్ను దర్శించాల్సిన అవసరం లేదు. నా యందే నిన్ను చూస్తున్న నాకు, బాగా వినాలండి, బాగా పట్టుకోండి ఈ మాట. నా యందే నిన్ను చూస్తున్న నాకు ఇతరులలో నిన్ను దర్శించాల్సిన అవసరం ఏముంది స్వామి అని అడుగుతున్నారు. నా యందే నిన్ను చూస్తున్న నాకు, నాలోనే మనలోనే ఆయన చూస్తున్నామంట. అలాంటి నాకు ఇతరుల్లో ఇతర వ్యక్తుల్లో నిన్ను దర్శించాల్సిన అవసరం లేదు. అంటే నీ యందు నేను అనుభూతి కోసం తహతహలాడుతున్నాను స్వామి. ఇక ఇతరుల అనుభవాలను నాకు వినవలసిన అవసరం లేదు అని చెప్తున్నారు. ఎప్పుడు మన మనస్సులోనే శివుడున్నాడంట. ఇంకెక్కడా వెతకాల్సిన అవసరం లేదు నాయన, నాలోనే నిన్ను చూస్తున్నాను అని చెప్పకనే చెప్తున్నారు. ప్రతి వారి ఆత్మలోనే శివుడు కొలువై ఉన్నాడు అని ఈ ఒక్క చిన్న వాక్యం ద్వారా ఆదిశంకరాచార్యుల వారు మన అందరిలో ఉన్నాడు పరమశివుడు, దర్శించుకోండి, అంతఃదర్శనం చేయండి మీరందరూ. మీకు ఇంకా వేరే విషయాలతో గాని వేరే పనులతో గాని అవసరం లేదు. ఇవన్నీ ఎప్పుడు వస్తుందంట? మనకి ఇంద్రియ నిగ్రహం ఉన్నప్పుడు. మన ఇంద్రియాలను మనం కంట్రోల్లో ఉంచుకోవాలి అని చెప్తున్నారు. ఈ శ్లోకం యొక్క విశిష్టత ఇంద్రియ నిగ్రహం కేవలం. ఓం నమః శివాయ.